49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ అంటే బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోల యుద్ధానికి పెట్టింది పేరు. ప్రతి ఏడాది మాదిరిగానే 2027 సంక్రాంతి కూడా భారీ సినిమాలతో సినీ అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకురానుందని ఫిలిం నగర్ లో జోరుగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోలు ఈసారి బాక్స్ ఆఫీస్ బరిలో ఒకేసారి దిగేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు రావడంతో అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. సంక్రాంతి సీజన్ టాలీవుడ్ కు ఎప్పుడు లాభదాయకం కావడంతో నిర్మాతలు కూడా ఈ ఫెస్టివల్ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కుటుంబ ప్రేక్షకులు ఎక్కువ థియేటర్లకు వచ్చే సమయం కావడంతో స్టార్ హీరోలు తమ సినిమాలను ఈ సీజన్ లో విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో 2027 సంక్రాంతి విన్నర్ ఎవరు అనే చర్చలు కూడా మొదలయ్యాయి. అక్కినేని నాగార్జున తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ చిత్రం లాటరీ కింగ్ తో 2027 పొంగల్ రేస్ లో నిలవనున్నారని సమాచారం. ఈ మూవీని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. నాగ్ కెరీర్ లో మైలురాయి చిత్రంగా వస్తుండటంతో ఇందులో స్టైలిష్ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ కు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారట. ఇప్పటికే ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ హైప్ నెలకొంది. ఇక నందమూరి బాలకృష్ణ కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య చేనున్న కొత్త ప్రాజెక్టు కూడా అదే సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి విజయాల తర్వాత బాలయ్య మార్కెట్ మరింత పెరగడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కొరటాల శివ స్టైల్లో బలమైన సందేశంతో పాటు పవర్ఫుల్ యాక్షన్ ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇద్దరితో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా సంక్రాంతి పోరుకు సిద్ధమవుతున్నారని సమాచారం. దర్శకుడు బాబీతో ఆయన చేస్తున్న భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ ను 2027 పొంగల్ కు రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. వాల్తేరు వీరయ్య తర్వాత ఈ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు విక్టరీ వెంకటేష్ కూడా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడితో ఆయన చేరున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను కూడా అదే సీజన్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్న తరహాలో పూర్తి వినోదాత్మక కథతో ఈ సినిమా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. వెంకీ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కలిసి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వొచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఇలా చూస్తే 2027 సంక్రాంతి టాలీవుడ్ చరిత్రలోని అత్యంత క్రేజీ బాక్స్ ఆఫీస్ వార్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు నాగార్జున 100వ సినిమా, మరోవైపు బాలయ్య కొరటాల కాంబో, మెగాస్టార్ చిరంజీవి మాస్ ఎంటర్టైనర్, వెంకటేష్ ఫ్యామిలీ మూవీ, ఇలా 4 భారీ సినిమాలు ఒకేసారి విడుదలైతే థియేటర్ల వద్ద అసలైన పండగ వాతావరణం నెలకొనడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.